ముఖ్యంగా యునానీ మెడిసిన్లో ముఖవియే తప్హాయే దమ్వియా ఆలియాయే సగీరా. బ్లడ్ వెజల్స్ యొక్క లేయర్ అంటే దాని వాల్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న ఆర్టీరియోల్స్, ఆర్టరీస్, ఇవేవైతే క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనం మన పండు సిరీస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో బ్లూబెర్రీస్లో నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఎపిసోడ్ చూద్దాము. అయితే ఈ బ్లూబెర్రీస్ ఏదైతే ఉందో దీన్నే వ్యాక్సీనియం కారింబోసమ్ అని ఏదైతే అంటున్నామో దీన్ని యునానీలో ఏంటంటే నీల్ బద్రి అని అంటారు, దీన్ని నీలా బేర్ అని కూడా అంటుంటారు. దీన్ని బ్లూబెర్రీ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా యునానీ మెడిసిన్లో ముఖవియే తప్హాయే దమ్వియా ఆలియాయే సగీరా. అసలు అర్థం కాలేదు కదా, చెప్తాను. అయితే దీన్ని ఏంటంటే ముఖవి అంటే బాడీలో కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఈ హార్ట్, బ్లడ్ వెజల్స్, ముఖ్యంగా బ్లడ్ వెజల్స్ యొక్క లేయర్ అంటే దాని వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ని స్ట్రెంథన్ చేయడంలో బ్లూబెర్రీస్ బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే ముఖ్యంగా బ్లడ్ వెజల్ యొక్క వాల్ని. అంతేకాకుండా ఓవియాయే సగీరా అంటే హార్ట్ నుంచి ఆవట అనే పెద్ద బ్లడ్ వెజల్ వచ్చిన తర్వాత అది డివైడ్ అవుతూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి చిన్న చిన్న ఆర్టీరియోల్స్, ఆర్టరీస్, ఇవేవైతే క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వాల్స్ని వాటిని స్ట్రెంథన్ చేయడంలో ఈ బ్లూబెర్రీస్ అన్నది ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పి రీసెర్చ్లో తేలింది. అది ఎప్పటి నుంచో యునానీ వాళ్ళు గుర్తించారు దాన్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది పేపర్లోకి ఎక్కితే కానీ దాన్ని గుర్తించని మన సమాజంలో ఏంటంటే రీసెర్చ్లో కూడా ఇవన్నీ పాయింట్స్ అన్నవి వాళ్ళు మళ్ళీ ఒకసారి దాన్ని ప్రూవ్ చేయడం జరిగిందనమాట. అలాగే సూజన్ వర్మ్ అంటే ఎవరికైతే స్వెల్లింగ్స్ ఉంటాయో ఆ స్వెల్లింగ్స్ని కూడాను కంట్రోల్ చేయడంలోనూ దాన్ని ప్రివెంట్ చేయడంలోనూ ఇది చాలా చక్కటి ఫ్రూట్ ఇది. అలాగే వర్మ్ అంటే ఎవరికైతే వూండ్స్ ఉంటాయో ఆర్ ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో వాళ్ళందరికీ కూడాను ఇది తగ్గించడంలో కూడాను ఆ వూండ్ని హీలింగ్ చేయడంలోనూ ఆ ప్రాసెస్లోనూ ఈ పండు చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే అమ్రాజే జాదాయల్ అహ్మరా అంటే రెడ్ హ్యూమర్ అని మా దగ్గర యునానీ మెడిసిన్లో అంటే దమ్ అంటే రెడ్ కలర్లో ఏదైతే హ్యూమర్ ఉంటుందో బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్కి సంబంధించి అది ఎక్కువైనందువల్ల ఏవైతే డిసీజెస్ వస్తాయో అలాంటి డిసీజెస్లో కూడాను ఇది బాగా హెల్ప్ చేస్తుంటుంది. అలాగే జియాబతీస్ అంటే హైపోగ్లైసిమియాని చేయడంలో అంటే ఎవరికైతే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉంటాయో వాటిల్ని కంట్రోల్ చేయడంలో కూడాను ఇది బాగా హెల్ప్ చేస్తుంది. బట్ నాట్ ఇన్ ఇన్సులిన్ డిపెండెంట్, ఓన్లీ టైప్ 2 డయాబెటీస్ లేదంటే కనుక ప్రీ డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలోనూ దాన్ని మెయింటైన్ చేయడంలోనూ చాలా బాగా బ్లూబెర్రీస్ అన్నది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి జియాబతీస్ అంటే మనకి డయాబెటీస్ మెలైటిస్ ఏదైతే ఉందో అంటే టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడాను చక్కగా కంట్రోల్ చేయడంలో ఈ బ్లూబెర్రీస్ అన్నది ది బెస్ట్ పార్ట్ వహిస్తాయి. అందుకనే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడాను బ్లూబెర్రీస్ డైలీ తినడం అలవాటు చేసుకోవాలి. అయితే బాడీలో డీజనరేషన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది కామన్గా స్వతహాగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి ఏ ప్రాసెస్ అది ప్రతి ఒక్కరికి తప్పకుండా ఏజ్ అన్నది దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఏజ్ రిలేటెడ్ వాళ్ళలో ఏవైతే చేంజెస్ వస్తుంటాయో వాటిని ఎవ్వరూ కూడాను ఆపలేరు. కానీ బ్లూబెర్రీస్ తీసుకున్నందువల్ల ఒక హెల్ప్ ఏం జరుగుతుందంటే విజన్లో ఏదైతే డీజనరేషన్ ఉంటుందో తర్వాత విజన్తో పాటు నెక్స్ట్ మ్యూకోజల్ లేయర్ అని మన బాడీ లోపల ఆర్గన్స్ అన్నిటి లోపల అస్తర్ ఏదైతే ఉందో దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఆ మ్యూకోజల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్ని స్ట్రెంథన్ చేయడంలో బ్లూబెర్రీస్ అన్నది ది బెస్ట్ మెడిసిన్. అందుకే ఈ రోజుల్లో నెక్స్ట్ ఫర్దర్గా కూడాను దీనిపైన స్టడీస్ జరుగుతున్నాయి. అంటే గట్ హెల్త్ మ్యూకస్ లేయర్స్ని ఎలా స్ట్రెంథన్ చేస్తోంది ఏంటి అన్నది కూడా దానిపైన ఇది అల్సర్స్లోనూ అండ్ గట్ హెల్త్లో హెల్ప్ చేయడానికి బాగా యూజ్ అవుతుందో ఏమో అని
దానిపైన ఇంకా విస్తృతంగా రీసెర్చ్ కూడా జరుగుతోంది. మాక్సిమం దాన్ని ఇది గట్ హెల్త్లో కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి దీన్ని ప్రూవ్ కూడా చేయడం జరిగింది. బట్ ప్రస్తుతానికైతే యునానీ మెడిసిన్లో గట్ హెల్త్ కన్నా ఎక్కువగా దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్లోను, తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్గా కూడాను, తర్వాత ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటీస్లోకి కన్వర్ట్ కాకుండా ఉండడానికి యూస్ చేసే ఒక ఫ్రూట్లా కూడాను, దీన్ని సూపర్ ఫుడ్లా కూడాను మనకి యూరోపియన్ కంట్రీస్లో యూస్ చేయడం అనేది బాగా విరివిగా చూస్తుంటాం మనము. అయితే అక్కడ వాళ్ళు ఒక కప్పు కంప్లీట్ బౌల్ తింటే పర్వాలేదు, కానీ మనం అలా కప్పులు తినకూడదు ఇక్కడ, ఎందుకంటే అది మనం కాదు కాబట్టి. దాన్ని ఏం చేయాలి అంటే మీరు ఒక 5 పళ్ళు ఉదయం, 5 పళ్ళు సాయంత్రం తీసుకున్నా చాలు, లేదంటే రోజు మొత్తం మీద 5 పళ్ళు తీసుకున్నా ఓకే. సో ఇలా ఇంత మంచి ఫ్రూట్ని తీసుకొని మీ డైలీ రొటీన్లో మీరు అది యాడ్ చేసుకోండి. అండ్ సమ్టైమ్స్ ఇవి పండు మీకు దొరకపోవచ్చు, దొరకనప్పుడు డ్రై ఫామ్లో కూడాను మీకు డ్రై ఫ్రూట్ షాప్స్లో దొరుకుతాయి, అవి కూడా తీసి వాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్.